హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో వచ్చి మరొక హెయిర్ గ్రోత్ అన్నది స్పీడప్ అవ్వడానికి నేను చూపించే రెసిపీ. ఇందులో ఏమేం కావాలి అన్నది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ఆనియన్ కావాలి. ఒక పెద్ద సైజ్ అయితే ఒక ఆనియన్ సరిపోతుంది. చిన్న సైజ్ వచ్చేసి చిన్న సైజ్ ఒక ఆనియన్, పెద్ద సైజ్ వచ్చేసి హాఫ్ సరిపోతుంది. తర్వాత మూడు వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయ రెబ్బలు అంటారు కదా, మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు. తర్వాత ఇన్స్టెంట్ ఏదైనా సరే పర్వాలేదు, అయితే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కావాలన్నమాట. అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కావాల్సిన ఇవే నాలుగు. ఖచ్చితంగా చెప్పాలంటే మూడు ఇన్స్టెంట్ కాఫీ పౌడరు, ఒక ఆనియను, అలాగే ఒక చిన్న ఉల్లిపాయలు, ఒక మూడు అనమాట. ఇప్పుడు ఆనియన్స్ని చిన్న పీసెస్ చేసుకోవాలి. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వీటిని పై తొక్కు తీసేసుకోవాలన్నమాట. ఇవి తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఈ గ్లాస్ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటరు దాంట్లో పోసేసి ఈ మూడు మిక్స్ చేసేసి ఇది వచ్చేసి ఇన్స్టెంట్ వచ్చేసి 1 స్పూన్ తీసుకోవాలి కాఫీ పౌడర్ అన్నది. ఇవి చిన్న పీసెస్ చేసుకోవడము, వీటిని కూడా తొక్కు తీసేసి చిన్న పీసెస్ చేసుకొని ఆ బౌల్లో ఒక 4 మినిట్స్ మనం బాయిల్ చేద్దాము. మీకు చూపిస్తాను నేను. ఈ ఉల్లిపాయ అన్నది మనకి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగాలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో అందరూ చెప్తున్నారు కదా. ఉల్లిపాయ అన్నది ఇది షాంపూలో కూడా తయారు చేసి, ఆనియన్ షాంపూ అని చెప్పేసి తయారు చేసి వాటిలో కూడా అమ్ముతూ ఉన్నారు. అట్లా అనమాట. ఉల్లిపాయ అన్నది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉల్లిపాయ వల్ల హెయిర్ గ్రోత్కి. అలానే ఈ చిన్నుల్లిపాయ ఉంటుంది కదా, ఈ చిన్నుల్లిపాయ కూడా మనకి తల ముందు బాల్డ్ హెయిర్ ఉంటుంది కదా, ఏమంటారు, బట్టతల ఉంటుంది కదా, అక్కడ స్ప్రే చేసినా కూడా బట్టతల అన్నది రాదు. ఈ చిన్నుల్లిపాయ వల్ల అక్కడ కూడా హెయిర్ పెరుగుతుందన్నమాట. చిన్నులపాయ వల్ల ఉపయోగము. ఇంకా కాఫీ పౌడర్ కూడా మంచి యూజ్ ఉంటుంది అనమాట హెయిర్ గ్రోత్ అన్నది. ఈ 3 మిక్స్ చేసి వీటిని స్ప్రే లాగా మనము తలకి మాడుకి బాగా పట్టించేసి తలకి స్ప్రే చేసుకోవడం వల్ల ఒక 2 అవర్స్ అనమాట తలకి పెట్టేసుకొని అయితే బయటికి ఓపెన్ అవ్వకూడదు. అందుకని చెప్పేసి పెట్టేసుకున్న తర్వాత తలకేం చేయాలంటే హెయిర్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ మొత్తం లూజ్ అవ్వకుండా మొత్తం క్యాప్ పెట్టేసుకోవడము. అలా 2 అవర్స్ పెట్టేసుకొని తర్వాత మనం తలస్నానం చేసేయడమే. తలస్నానం చేస్తే అట్లాగా మనము వారంలో 2 సార్లు కనుక ఈ విధంగా చేస్తే, మనం హెయిర్ స్ప్రే ఒకసారి తయారు చేసుకుంటే అయిపోయిన దాకా మనం యూజ్ చేస్తాం కాబట్టి వారంలో 2 టైమ్స్ కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా మీకు 7 డేస్లోనే డిఫరెన్స్ తెలుస్తుంది. వీటిని ఇప్పుడు చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, బౌల్లో వేసుకొని చేద్దాం. సెవెన్ డేస్లోనే డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట ఈ స్ప్రే యూజ్ చేయడం వల్ల. నేను వాటర్ వేసేసుకుంటున్నాను. అండ్ ఓన్లీ ఒక స్పూన్, వన్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఇది 1 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, అంటే సిమ్లో పెట్టుకొని ఒక 4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి మీకు నేను చూపిస్తాను. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మనము సిమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట వీటిని. ఈరోజు మీరు కర్రీ ఏం చేశారు? నేనైతే చూడండి, క్యాలీఫ్లవర్ అనమాట. మా ఇంట్లో క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను. అండ్
మా బాబు కోసం ఈవినింగ్ వస్తాడు కదా, అందుకని చెప్పేసి ఎగ్ ఒకటి బాయిల్ చేసి రెడీగా వస్తుంది అనమాట. సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉంటే ఇష్టంగా తింటాడు బాయిల్డ్ ఎగ్ అన్నది. అందుకని రోజు ఒకసారి బాయిల్డ్ ఎగ్ బాబుకు పెడతాను అనమాట. ఒక 4 మినిట్స్ తర్వాత ఇది బాగా బాయిల్ అయిపోయినాక వీటిని స్ట్రెయిన్ చేయాలి. తర్వాత చూపిస్తాను మీకు. ఇట్లా బాయిల్ అవుతా ఉంది కదా, ఇలా ఒక 4 మినిట్స్ లేకపోతే ఇలా బాయిల్ అయ్యేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. 5 మినిట్స్ పైనే తీసుకుంటుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత సార్ కలర్ చూడండి ఎట్లా చేంజ్ అయిందో. వీటిని మనము స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసుకొని వాటిని యూజ్ చేయకూడదు. ఉల్లిపాయ సారం అంతా ఈ వాటర్లో దిగిపోయిద్ది అనమాట. అందుకని మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలని చెప్పింది. వీటిని ఉల్లిపాయలు ఉంటుంది కదా, అది స్ట్రైనర్లో పక్కన పెట్టేసుకొని ఓన్లీ ఈ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ని మనం యూజ్ చేసుకోవాలి తలకి. ఈ విధంగా స్టవ్ ఆపేసేసుకొని మనము స్ట్రైనర్ ఉంటుంది కదా, ఈ స్ట్రైనర్తో మొత్తము స్ట్రెయిన్ చేసుకోవాలి. మనకి రెడీ అయిపోయినట్టే లిక్విడ్ అనమాట. ఫాస్ట్ హెయిర్ గ్రోత్కి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మనం కాఫీ ఇన్స్టెంట్ పౌడర్ కలిపాం కదా, అందుకని ఈ కలర్ వచ్చింది. ఇందులోనే మనకి చిన్న ఉల్లిపాయల సారం కూడా ఇందులోనే దిగిపోయింది. ఇది చల్లారినాక మనము ఏదైనా ఒక స్ప్రే బాటిల్ కానీ అట్లా ఏమైనా సరే తీసుకొని తలకి స్ప్రే చేసుకోవడమే. ఇది ఇందాక చెప్పినట్లుగా తలకి అంటే మాడుకి తలకి బాగా మసాజ్ లాగా చేసుకొని ఒక 2 అవర్స్ కనుక మనము షవర్ క్యాప్ ఉంటుంది కదా, షవర్ క్యాప్ పెట్టేసుకొని 2 అవర్స్ అట్లానే ఉంచేసుకున్న తర్వాత తలస్నానం చేసేస్తే కనుక వారంలో 2 సార్లు చేస్తే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అన్నది 1 వీక్లోనే మీరు గమనించవచ్చు అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.